బడిన నిర్దేశక నియమాలు లేక ఆదేశిక సూత్రాల గురించి చర్చించాం. 4వ భాగంలో ఉన్నటువంటి 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణల్లో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాల గురించి చాలా వివరణాత్మకంగా చెప్పుకున్నాం. అంటే రాజ్యాంగంలో ఉన్న విషయాలను. వాస్తవంగా ఆదేశిక సూత్రాలు అనేవి ఇవి ఒక సకారాత్మకమైనవి అంటే ఇవి ఒక పాజిటివ్ డైరెక్షన్స్ని తెలియజేస్తున్నాయి. అంటే వీటి యొక్క అమలు బాధ్యత అనేది ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. అంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వాలే వాటిని అమలు పరచాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆదేశిక సూత్రాలు సంక్షేమ స్వభావాన్ని, శ్రేయోరాజ్య భావనని కలిగి ఉన్నవి. అందువలన అవి సకారాత్మకమైనవి. మనం ప్రతి ఆదేశిక సూత్రం ప్రతి అంశం దగ్గర చూసినాం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించాలి, ఉచిత న్యాయ సేవా సహాయాన్ని చేయాలి, గోవధను నిషేధించాలి, అదేవిధంగా మద్యపానాన్ని నిషేధించాలి. ఇలా ప్రతి చెయ్యాలి అంటాం. చేయాలి అని అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ డైరెక్షన్. ఎనీ పాజిటివ్ డైరెక్షన్ laid in the Indian Constitution should be implemented by the government only. రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ ఆదేశిక సూత్రాన్ని అయినా సరే, నిర్దేశక నియమాన్ని అయినా సరే అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ అమలు పరచడమే సకారాత్మకం. మరి ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు వీటిని అమలు పరచాలంటే ఖచ్చితంగా చట్టాలే చేయాలి లేదా పరిపాలన చర్యలు చేపట్టాలి. దీనికోసం మీరు ఆదేశిక సూత్రాల పైన మీకంటూ ఒక మంచి అవగాహన ఉండుంటే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలని అమలు పరచటం కోసం ప్రభుత్వాలు ఏ చర్యలు చేపట్టినవి, ఏ చట్టాలను ప్రవేశపెట్టినవి, ఈ అంశాలే నేను ఇక్కడ మీకు వివరణ ఇస్తాను. దీంట్లో మొదటి అంశం ఏమిటంటే, మొట్టమొదటి అంశం, ఈ ఆదేశిక సూత్రాల అమలు కోసం భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. వాస్తవానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనేది ఈ ప్రపంచానికి అందించిన ఘనత రష్యాకు దక్కుతుంది. ప్రపంచంలో సోషలిస్టు రాజ్యమైనటువంటి రష్యా ఈ ప్రపంచంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపకల్పన చేసి ఆ రకంగా అభివృద్ధిని సాధించేటందుకు కృషి చేసినది రష్యా. అందుకనే మీకు అమెరికా 200 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధిని రష్యా 50 సంవత్సరాలనే సాధించింది. అమెరికా 100 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధిని రష్యా 25 సంవత్సరాలనే సాధించింది. ఎలా సాధ్యమైందంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ. దానినే భారతదేశం కూడా పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థని అనుసరించడం జరిగింది. అలాగే మన దేశంలో భూమి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండటం కోసం, భూమి కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలి, అది అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మనం చెప్పుకున్నాం 39 BCలో 39 అధికరణలో ఉన్న ఆదేశ సూత్రాల 39లో BCలో సంపద సహజ వనరులు ప్రజల సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలి, సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కారాదని రాశాం. అందుకోసం ఇక్కడ కూడా మనం ఏం ఆలోచించాలి అని అంటే, దానికోసం ఏం చేశారు అంటే భారతదేశంలో భూ సంస్కరణల చట్టాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూ సంస్కరణల చట్టాలని అమలు పరచటం కోసం భారత రాజ్యాంగంలో ముఖ్యంగా మరి 39A అనే అధికరణ చేర్చిన, బి అధికరణ చేసిన, సిని చేర్చిన, లేక
భూ సంస్కరణల కోసం మరి 9వ షెడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని రూపొందించినా కూడా ఆ ఉద్దేశంతోనే రూపొందించిందే. సో భూ సంస్కరణ చట్టాలని అమలు చేశాము. దీని తర్వాత 1969లో బ్యాంకుల జాతీయకరణ చేశాము. బ్యాంకుల జాతీయకరణ. ఇక్కడ 1969లో బ్యాంకుల జాతీయకరణ అంటే 14 బ్యాంకులను జాతీయం చేసినారు. 1980లో మళ్ళీ 6 బ్యాంకులని జాతీయం చేయటం జరిగింది. అంటే ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బ్యాంకులు ఉన్నప్పుడు ఆ బ్యాంకులు అనేవి కేవలం డబ్బులున్న వారికి, ఆస్తులున్న వారికి, సంపద ఉన్న వారికి మాత్రమే అప్పులు ఇస్తాయి, ఉన్నవాడికే సహాయం చేస్తాయి. అలా కాకుండా బ్యాంకులు అందరికీ ఉపయోగపడాలంటే అవి ప్రభుత్వ రంగంలోకి రావాలన్న ఉద్దేశంతో 1969లో 14 వాణిజ్య బ్యాంకుల్ని, 80లో 6 బ్యాంకులని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయటం జరిగింది. అలాగే మన దేశంలో పేదలకు ధనికులకు మధ్యన వ్యత్యాసం పెరుగుతుందన్న ఉద్దేశంతో, ముఖ్యంగా ఆదాయ అసమానతలనేవి పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఏంటది అంటే 1957లో సంపదపై పన్ను వేస్తూ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించటం జరిగింది. సంపదపై పన్ను వేస్తూ చట్టాన్ని రూపొందించినారు. అలాగే 1958లో బహుమతి పన్ను అంటే గిఫ్ట్ ట్యాక్స్ని తీసుకురావటం జరిగింది. గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా ఆస్తిని ఇతరులకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా దానిపై కూడా పన్ను విధించటానికి అవకాశం కల్పించారు. అలాగే 1961లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆదాయ పన్ను చట్టము అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది. అలాగే 1969లో ముఖ్యంగా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎంఆర్టీపీ చట్టాన్ని, ఎంఆర్టీపీ చట్టం అంటే మోనోపలీస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాన్నే మనం 2002లో దీన్నే కాంపిటీషన్ యాక్ట్గా తీసుకురావటం జరిగింది 2002లో. అంటే ఎంఆర్టీపీ చట్టం అంటే మోనోపలీస్ రిస్ట్రిక్షన్స్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. మోనోపలీస్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏకస్వామ్యాలను నిరోధించాలి. ఏకస్వామ్యాలు ఎందుకు నిరోధించాలి? మనమే చెప్పినాం, సంపద సహజ వనరులు కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, అందరికీ చెందాలంటే ఈ ఎంఆర్టీపీ చట్టం అంటే మోనోపలీస్ ఏకస్వామ్యాలని నిరోధించటం కోసం చట్టం తీసుకొచ్చినాం. దాన్నే తర్వాత కాలంలో కాంపిటీషన్ యాక్ట్గా మార్చటం జరిగింది. సంపద సహజ వనరులు కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అన్న ఉద్దేశంతోనే. అలాగే మనం 1976లో సమాన పనికి సమాన వేతన చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే స్త్రీ పురుష తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించటం. ఒకసారి గమనించాలి, ఇప్పుడు మనం చర్చించేటటువంటి అంశాలు మొత్తం కూడా ఆదేశిక సూత్రాలలో పొందుపరిచిన అంశాలని అమలుపరచటం కోసం తీసుకొచ్చిన అంశాలు. ఎగ్జామినరు మనల్ని ప్రశ్నించేటప్పుడు ఇంత ముందు చెప్పుకున్న అధికరణలు అంశాలు అడుగుతాడా, లేక రాజ్యాంగంలో పేర్కొన్న ఆ అంశాలని అమలుపరచటానికి
ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఏవైతున్నాయో వీటి గురించి అడుగుతాడనేది ఎగ్జామినర్కు సంబంధించిన అంశము. మన వంతు పాత్ర ఏమిటయ్యా అంటే వాటిని ఖచ్చితంగా మనం అధ్యయనం చేయటం తప్ప వేరే మార్గం లేదు. అది మీరు గమనించాల్సినటువంటి అంశము. సో 1976లో సమాన పనికి సమాన వేతన చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనకు 1948లో ఫ్యాక్టరీల చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దీని ద్వారా 8 గంటలు అంటే పని గంటలని ఏర్పాటు చేశారు. అంటే న్యాయమైన పని గంటలు అంటే ఫ్యాక్టరీల చట్టం. ఇక్కడే కనీస వేతన చట్టాన్ని, కనీస వేతనం చెల్లించాలనే అంశాన్ని కూడా ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఏది ఫ్యాక్టరీల చట్టం ద్వారా. కాకుంటే దీన్ని మళ్ళీ 1976లో ఇక్కడ కూడా కనీస వేతనాల చట్టాన్ని సవరించడం జరిగింది. కనీస వేతనాల చట్టం ఏదైతుందో దాన్ని సవరించటం జరిగింది. అలాగే మనం మరి ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి. ప్రజలకు ఉచిత న్యాయ సేవ 39 ప్రకారం ఉచిత న్యాయ సేవా సహాయం. మరి ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడం కోసం 1987లో ఇక్కడ లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. మీరు ఎవరైనా సరే మీరు ఏదైనా కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కోర్టులో ఏదో ఒక మూలన చాలా స్పష్టంగా ఒక బోర్డు ఉంటుంది. ఏ దిక్కు లేనివారు న్యాయ సేవా సహాయాన్ని ఆర్జించేటటువంటి వారు, దారిద్ర్యకు దిగువగా ఉన్నవారు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవా సహాయానికై లీగల్ ఎయిడ్ అథారిటీని అంటే ఆ జడ్జిని సంప్రదించగలరు అని చెప్పి ఉంటుంది. అంటే భారతదేశంలో కోర్టులకు వెళ్ళి తమ తరపున ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకొని అతనికి ఫీజు చెల్లించి కోర్టులో తన తరపున వాదింపజేసుకునేంత స్తోమత లేని వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్లకు ప్రభుత్వమే ఒక అడ్వకేట్ నియామకం చేసి ప్రభుత్వమే ఉచితంగా నీ దగ్గర రూపాయి ఫీజు తీసుకోకుండా వాళ్ళే నీ తరపున వాదిస్తారు. దాన్నే ఉచిత న్యాయ సేవా సహాయంగా పేర్కొంటాము. ఓకేనా? అలాగే 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి చట్టాన్ని 1986లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మరి మనకు పని హక్కు గురించి చెప్తున్నాం. పని హక్కు గురించి ఈ పని హక్కును కల్పించడం కోసం ప్రభుత్వాలు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినవి. ఎందుకని అంటే ప్రారంభంలో డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రాజెక్టును ప్రవేశపెట్టినవి, ఆ తర్వాత కాలంలో ట్రైజం తీసుకొచ్చినవి, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పేరు మీద, ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద రకరకాల పథకాలు తీసుకొచ్చాయి. కానీ వీటన్నిటిని కూడా కల్మినేట్ చేస్తూ మనకు 2005లో NREGP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీన్నే మనం ఏమంటున్నాం ఇవాళ మహాత్మా గాంధీ మన్రేగా అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటటువంటి పథకం పేరుతోని చెప్తున్నాం. ఇదే కాకుండా మనం విద్యను అందించటంలో భాగంగా 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాము. దీన్ని 2002కు వచ్చేసరికి
2002లో సర్వశిక్ష అభియాన్గా పేర్కొన్నాము. ఇక వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకు 2009లో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలని మనం గమనించాల్సి ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినటువంటి దాంట్లో విద్య కోసం చట్టం ఉంది, పర్యావరణ కోసం చట్టం ఉంది, పని హక్కుకు చట్టం ఉంది, ఉచిత న్యాయ సేవా సాయాన్ని అందించడానికి చట్టం ఉంది, కనీస వేతనాలు చెల్లించడానికి చట్టం ఉంది, సమాన పనికి సమాన వేతనం చట్టం ఉంది, న్యాయమైన పని గంటలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన చట్టాలు. ఇవన్నింటి యొక్క ఉద్దేశం కూడా ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు పరచాలన్న ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేశారు. ఇకపోతే మనకు ఈ 40 అధికరణలో పేర్కొన్న అంశాలని 1959లో భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయటం జరిగింది. వీటిని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం రాజస్థాన్ కాగా రెండవది నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ రాష్ట్రం. అయితే వీటికి యాక్చువల్గా మనం ఇవి ప్రభుత్వాలు చట్టాలు చేసి అమలు పరచాలి. కానీ 1992లో ఈ పంచాయతీరాజ్ సంస్థలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీని ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు అంటే స్థానిక సంస్థలకు అలాగే 74వ సవరణ ద్వారా పట్టణ మరియు నగరపాలక సంస్థలకు వీటికి ఈ రెండిటికి కూడా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. రాజ్యాంగ ప్రతిపత్తి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఏంటి అంటే మన రాజ్యాంగాన్ని గురించి చర్చించేటటువంటి ప్రారంభంలో మీకు ఈ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చాను నేను. ఏంటా క్లారిటీ అంటే భాగాల గురించి చెప్పేటప్పుడు 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను తీసుకొని 9వ భాగంలో చేర్చాము. 74వ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలకు 9A భాగం అంటే 9వ భాగమేమో పంచాయతీరాజ్ సంస్థలు, 9A భాగమేమో పట్టణ నగరపాలక సంస్థలను ఏర్పాటు చేశాము. అదే సందర్భంలో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను ఏర్పాటు చేశాము, 12వ షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేశాము. అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదో మేము ఇలా ఏర్పాటు చేస్తున్నాము అనే అంశాన్ని చెప్పకుండా పూర్తి స్థాయిలో వాటికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాము. ప్రభుత్వాలు వాటిని చిత్తశుద్ధితో తప్పనిసరిగా అమలు పరిచేటట్టుగా రాజ్యాంగ సవరణ చేసి వాటికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగంలో పేర్కొన్న 46 అధికరణలో పేర్కొన్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ ని అమలు కోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావటం జరిగింది. అనేక చట్టాలు చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక చట్టాలను రూపొందించినవి ఇవాళ అందరికీ తెలుసు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన కూడా ఈవెన్ సుప్రీంకోర్టు లాంటిది కూడా ఏమని చెప్పింది అంటే మొత్తం స్థానాలలో 50% వరకు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే తీర్పు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించినాము. ఈవెన్ రిజర్వేషన్లను అమలు పరచడం కోసం కూడా అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. నువ్వు 1వ రాజ్యాంగ సవరణ తీసుకున్నా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈవెన్ 93వ రాజ్యాంగ సవరణ తీసుకున్నా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే. ఓబీసీలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశమే.
అలాగే 81వ సవరణ తీసుకున్న రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశమే. అలాగే 77వ సవరణ అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించిన అంశమే. ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసింది కూడా రిజర్వేషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించటమే. కేవలం ప్రభుత్వాలు చట్టాలు చేసి అమలుపరచటం మాత్రమే కాకుండా రాజ్యాంగ సవరణలు చేయటం ద్వారా రాజ్యాంగంలో వాటికి ప్రత్యేకమైన సంరక్షణ కల్పించటం జరిగింది. అలాగే మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన దాంట్లో 1961లో ఈ ప్రసూతి సెలవులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ప్రత్యేకమైన చట్టమే తీసుకొచ్చారు. అలాగే 1958లో పురాతన కట్టడాలు మరియు శిల్ప సంపద పరిరక్షణ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలో భారత ప్రజల ప్రాచీన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి పురాతన కట్టడాలు, ప్రాచీన శిల్ప సంపద సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని 1958లో ప్రవేశపెట్టారు. ఇవి కాకుండా మీకు న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి వేరు చేశారు. అంటే కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి వేరు చేయటం మూలంగా 1973లో ఈవెన్ సిఆర్పిసి చట్టాలలో కూడా సవరణ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా మార్పు చేయటం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ అనేది కార్యనిర్వాహక శాఖ పరిధి కింద పనిచేయకుండా అది స్వతంత్రంగా పనిచేసినప్పుడు మాత్రమే ప్రజల యొక్క హక్కులు అవి కాపాడబడతాయి. కాబట్టి అంటే కార్యనిర్వాహక శాఖ పరిధి 50వ అధికరణలో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఏది ఆదేశిక సూత్రాలు చెప్పేటప్పుడు కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి న్యాయశాఖను వేరు చేయాలి అనే అంశంలో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానము. అంటే 51వ అధికరణలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశం విదేశాలతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరించాలి అనే అంశం గురించి చెప్పేటప్పుడు భారతదేశం విదేశాలతో అనుసరించేటప్పుడు అలీన విధానాన్ని అనుసరిస్తుంది. అలీన విధానం అంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించే కాలం నాటికి, మన రాజ్యాంగం రాసే కాలం నాటికి ప్రపంచం 2 కూటాలుగా చీలిపోయింది. ఒకటి రష్యా కూటమి, రెండవది అమెరికా కూటమి. మనం అంటే భారతదేశం అనేది ఇక్కడ రష్యా కూటమిలో చేరలేదు, అలా అని చెప్పి అమెరికా కూటమిలో చేరలేదు. రెండిట్లో లీనం అంటే కలవటం, అలీనం అంటే కలవకుండా ఉండటం. ఏ కూటమిలో చేరకుండా ఉన్నాం, ఎందుకంటే మన లక్ష్యం ప్రపంచ శాంతిని పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే. అంటే భారతదేశం పంచశీల సూత్రాలకు కట్టుబడి అలీన విధానాన్ని అనుసరించింది తప్ప ఏ కూటమిలో చేరలేదు. అంటే మన విదేశాంగ విధానం కూడా మన రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగానే రూపొందించాము. సో ఇవి ఆదేశిక సూత్రాలని అమలుపరచటం కోసం భారతదేశం అంటే ఇప్పటికీ గడిచిన 70 సంవత్సరాల కాలంలో కూడా అనుసరించినటువంటి అంశాలు. ఇవి మాత్రమే కాదు, మీకు తెలిసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మరి పక్కా ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉన్నటువంటి అంశాలే. ₹2 కిలో బియ్యం, రూపాయి కిలో బియ్యం అనే పథకం కావచ్చు, పక్కా ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేక ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, లేకుంటే ఇప్పుడు మామూలు ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంటాయి. బాలికా సంరక్షణ యోజన, బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమలని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మనం చాలా బోర్డులను ఏర్పాటు చేసినాం. ఖాదీ బోర్డును ఏర్పాటు చేసినారు.
అలాగే కాయిర్ బోర్డును ఏర్పాటు చేసినారు. కాయిర్ బోర్డు అంటే కొబ్బరి పీచుతోనే తయారు చేసేటటువంటి పరుపులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే సిల్క్ బోర్డును ఏర్పాటు చేశారు. పట్టు పరిశ్రమల్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ఎన్టీసీ నేషనల్ టెక్స్టైల్ చేనేత కార్మికుల కోసం ప్రత్యేకమైన సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది. వీటన్నిటి యొక్క సారాంశం కూడా ఏమిటంటే మన దేశంలో చిన్న తరహా కుటీర పరిశ్రమలని అంటే ప్రోత్సహించాలి, అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేశారు. ఇవి మన దేశంలో మన రాజ్యాంగంలో పేర్కొన్న ఈ ఆదేశిక సూత్రాలని అమలు పరచటం కోసం వేరు సందర్భాల్లో ప్రభుత్వాలు అమలు పరిచిన ప్రత్యేకమైనటువంటి అంశాలుగా దృష్టి అందించుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. ఓకే, నెక్స్ట్ మనం ప్రాథమిక హక్కుల గురించి చర్చించేటప్పుడే వాటి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏ విధంగానైతే ప్రాథమిక హక్కులకు స్వాభావిక లక్షణాలు ఉన్నాయో ఇక్కడ ఆదేశిక సూత్రాలు కూడా వీటికి కూడా కొన్ని స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు ఏ విధంగానైతే స్వాభావిక లక్షణాలు ఉన్నాయో ఆదేశిక సూత్రాలకు కూడా అలాంటి స్వాభావిక లక్షణాలు ఉన్నాయనే మాట వాస్తవము. మరి ఆదేశిక సూత్రాలకు ఏంటండి ఎలాంటి స్వాభావిక లక్షణాలు ఉన్నవి అని అంటే, స్వభావం అంటే ఏంటి అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నవి అంటే ఏ లక్షణాన్ని కలిగి ఉన్నవి, ఏ సారాంశాన్ని తెలియజేస్తున్నవి అనేవి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. ఆదేశ సూత్రాలు ప్రధానంగా సకారాత్మకమైనవి అంటే ఇవి పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటవి. పాజిటివ్ దృక్పథం అంటే సకారాత్మకం అంటే వీటిని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇంకా చెప్పాలంటే ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన పనుల గురించి తెలియజేస్తవి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పనులు చేయాలో ఆ చేయవలసిన పనులకు సంబంధించినటువంటి అంశాలని తెలుపుతాయి. అందుకోసం ఇవి సకారాత్మకమైనవి. దీస్ ఆర్ ద పాజిటివ్ డైరెక్షన్స్ విచ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్స్, ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ లోకల్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వాలు అమలు పరచాలి కాబట్టి ఇవి సకారాత్మకమైనవి. నెక్స్ట్ ఇవి సంక్షేమ స్వభావాన్ని కలిగి ఉన్నవి. అదే సూత్రాలన్నింటిలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవి సంక్షేమ స్వభావాన్ని కలిగి ఉన్నవి. సంక్షేమ స్వభావం అంటే ఎలా? ఇప్పుడు మీకు మాతా శిశు సంక్షేమం, 6 సంవత్సరాల లోపు బాలబాలికల యొక్క విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ అంటే శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే కార్మికులకు న్యాయమైన పని గంటలను ఏర్పాటు చేయాలి. కార్మికులకు న్యాయమైన పని గంటలను ఏర్పాటు చేయాలి. కనీస వేతనాలు కల్పించాలి అంటే కార్మికుల సంక్షేమం ఉన్నది. ఎట్ ది సేమ్ టైం వెనుకబడిన వర్గాల సంక్షేమం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు పర్టికులర్గా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికై రిజర్వేషన్లు అమలు పరచాలని పేర్కొన్నాం. అంటే పసిపిల్లల సంక్షేమం ఉంది, మహిళల సంక్షేమం ఉంది, కార్మికుల సంక్షేమం ఉంది, వెనుకబడిన వర్గాల సంక్షేమం ఉంది. కాబట్టి ఇవి సంక్షేమ స్వభావాన్ని కలిగి ఉన్నవి. అలాగే శ్రేయో రాజ్య భావాన్ని కలిగి ఉన్నవి. శ్రేయో రాజ్య భావన, దీన్నే మనం ఇంగ్లీష్లో వెల్ఫేర్ స్టేట్ అంటాం. ఆధునిక కాలంలో ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని దేశాలు కూడా ఈ లక్ష్యం వైపే పయనిస్తున్నవి. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఒక రాజనీతి శాస్త్రవేత్త ఏమంటాడంటే ఊంబ్ టు టోమ్
అంటే మాతృగర్భం నుంచి శ్మశానానికి వెళ్ళేంత వరకు కూడా రాజ్యం అనేది పౌరుని యొక్క సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంటుంది. మాతృగర్భం నుంచి శ్మశానానికి వెళ్ళేంత వరకు కూడా పౌరుని యొక్క సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ఈ రాజ్యం పైన, ప్రభుత్వం. అందుకోసం దాన్ని శ్రేయో రాజ్య భావనగా పేర్కొంటాము. అలాగే అమలుకు ప్రత్యేక చట్టాలు అవసరం. అంటే వీటిని అమలు పరచాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఇవి సకారాత్మకం, పాజిటివ్ డైరెక్షన్ కలిగి ఉన్నవి. వీటిని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు వీటిని అమలు పరచాలంటే ప్రత్యేకమైన చట్టాలను చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు చట్టాలు చేసి మాత్రమే అమలు పరచాల్సి ఉంటవి. ఆ తర్వాత ఇవి సమిష్టి ప్రయోజనాన్ని కాంక్షిస్తవి. సమిష్టి ప్రయోజనం. మనం ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నామండి? ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి ప్రాతిపదికపై రూపొందించబడ్డవి. ప్రాథమిక హక్కులు వ్యక్తి ప్రాతిపదికపై రూపొందించబడ్డవి. కానీ ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి సమాజ సమిష్టి ప్రయోజనాన్ని ఆధారం చేసుకొని రూపొందించబడ్డవి. సమాజ సమిష్టి ప్రయోజనాన్ని ఆధారం చేసుకొని రూపొందించబడినటువంటివి ఆదేశిక సూత్రాలు. ఏదైనా ఒక సమాజ సమిష్టి, కార్మిక వర్గం కావచ్చు, మహిళా లోకం కావచ్చు, పసి పిల్లలు కావచ్చు, వెనుకబడిన వర్గాలు కావచ్చు, ఒక సమిష్టి ప్రయోజనాన్ని ఆశించి రూపొందించబడ్డవి. ప్రధానంగా ప్రభుత్వాల విధానాల రూపకల్పనలో మరియు పరిపాలనలో ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అంటే అర్థం ఏంటిది? వీటిని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు శాసనాలు చేసేటప్పుడు కానీ, వాటిని అమలుపరిచి పరిపాలన చేసేటప్పుడు కానీ, అంటే అటు శాసనశాఖకు కానీ ఇటు కార్యనిర్వాహక శాఖకు కానీ అవి పనిచేసేటప్పుడు వీటి ప్రాధాన్యతను అనుసరించే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. పైగా ఇవి ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించటానికి ఉద్దేశించినటువంటి అంశాలుగా దృష్టి అందించుకోవాలి. ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించటానికి ఉద్దేశించిన అంశాలు. ఇంతకుముందు పదే పదే చెప్తున్నాను. ప్రాథమిక హక్కులు అనేటటువంటివి వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించటానికి ఉద్దేశించబడినవి అయితే, ఆదేశిక సూత్రాలు అనేవి ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించటానికి ఉద్దేశించబడినవి. అలాగే వీటికి న్యాయ సంరక్షణ లేదు. న్యాయ సంరక్షణ లేదంటే రియల్గా చెప్పాలంటే ప్రాథమిక హక్కుల యొక్క అమలు కోసం కానీ, వాటి సంరక్షణ కోసం కానీ పౌరులు ఎవరైనా సరే డైరెక్ట్గా ఇది సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళవచ్చును. కానీ ఆదేశిక సూత్రాల అమలు కోసం మనం కోర్టులకు వెళ్ళటానికి అవకాశం లేదు. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలని చెప్పి మహర్షి అవధేశ్ అనేటటువంటి వాడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2 చేతుల పైకెత్తి నా వల్ల కాదు అని చెప్పింది, నేను ఆదేశించలేను అని. ఎందుకని అని అంటే ఈ యొక్క ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. 37 అధికరణ రాజ్యాంగంలోనే రాశాం. వాటి అమలు కోసం మనం కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేదు, కోర్టులు కూడా ఆజ్ఞలు జారీ చేయడానికి అవకాశం లేదు. కానీ ప్రాథమిక హక్కులైతే కంపల్సరిగా మనం కోర్టుకు వెళ్ళొచ్చును, కోర్టులు కూడా రిట్లు అనగా ఆజ్ఞలు జారీ చేస్తాయి. అంటే ప్రాథమిక హక్కులు న్యాయస్థానాల ద్వారా సంరక్షించబడతాయి కాబట్టి వాటికి న్యాయ సంరక్షణ ఉంది. ఆదేశిక సూత్రాలు
న్యాయస్థానాల ద్వారా సంరక్షించబడటం లేదు కాబట్టి వీటికి న్యాయ సంరక్షణ లేదు. వీటికి న్యాయ సంరక్షణ లేదండి. మరి ఎలా వీటి అంటే సామాజిక మద్దతుని కలిగి ఉంటాయి. సామాజిక మద్దతుని కలిగి ఉంటాయి అంటే ఏంటిది? ప్రజలే వీటికి మద్దతు తెలియజేస్తారు. ఇప్పుడు నువ్వు దేశాన్ని పరిపాలించేటటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కోర్టులకెళ్ళి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కోర్టుకెళ్ళి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఆదేశిక సూత్రాలను అమలు పరిచాడు, అమలు బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి ఆ ప్రభుత్వాలు వాటిని అమలు పరచకపోతే ఏ కోర్టుకెళ్ళి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక కోర్టు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అదే ప్రజా కోర్టు. అంటే ప్రభుత్వంలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల యొక్క తీర్పును కోరటానికి, ఎన్నికల్లో ప్రజల తీర్పును కోరటానికి, ప్రజల మద్దతును కోరటానికి వెళ్తాడు. కాబట్టి అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ప్రజా కోర్టుకు మాత్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ ఆదేశిక సూత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు వీటికి న్యాయ సంరక్షణ లేదు, ఇవంత పట్టించుకోదగినవి కావు అని చెప్పి కె సంతానం లాంటి వాళ్ళు విమర్శించారు. విమర్శించినప్పుడు అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, మీరు చెప్పేది కరెక్టే, వీళ్ళు కోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక కోర్టు ఉంది, ప్రజా కోర్టు, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులోనే పేర్కొన్నారు. ఎందుకంటే వీటికి సామాజిక మద్దతు ఉంటుంది. మీరు ఎవరైనా చూడండి, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడ్డవాడు మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తుంటాడు. ప్రజా సంక్షేమాన్ని, శ్రేయస్సుని ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతారు. ఇది గత 70 సంవత్సరాల భారత రాజకీయ చరిత్ర చెప్పిన పాఠము. ఇది మనం డిసైడ్ చేసిన అంశం కాదు. మన పక్కన్నటువంటి మరి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకు అని అంటే ప్రజా సంక్షేమం కోసం ఎవరు పాటుపడితే వాళ్ళకి అలాంటి అవకాశం ఉంటది, భవిష్యత్తులో కూడా ఉంటుందనేటటువంటి మాట వాస్తవము. ఇకపోతే ఇంకో అంశం ఏంటంటే, ఇవి విద్యా విలువలని కలిగి ఉంటాయి. ఇవి నిజంగా చెప్పాలంటే విద్యా విలువలంటే విద్యకు సంబంధించనే కాదు. ఇక్కడ అంశం ఏంటంటే, భవిష్యత్ తరాలకు మనం అందించేటటువంటి ఒక విలువైనటువంటి వారసత్వం ఏమిటి అన్నప్పుడు, నువ్వు ఎంత గొప్ప ప్రభుత్వం రానివ్వండి, ఎంత గొప్ప సంస్కరణ ప్రవేశపెట్టనివ్వండి, నువ్వు ఎలాంటి మార్పు కోసం నువ్వు ప్రయత్నం చేసినా కూడా అందులో సమాజం యొక్క సంక్షేమాన్ని పెంపొందించాలి, దానికోసం పాటుపడాలి అనే విలువలను తెలియచేస్తాయి. అలాగే ఇవి ప్రభుత్వాల యొక్క పనితీరుకు కొలమానం. ఇవి ప్రభుత్వాల యొక్క పనితీరుకు కొలమానం అంటే అర్థం ఏంటిది? ఒక ప్రభుత్వం యొక్క పనితీరుని దేన్ని ఆధారం చేసుకొని నువ్వు దాన్ని అంచనా కడతావు అని అంటే, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేసిన తీరును ఆధారం చేసుకొనే దాన్ని మనం అంటే లెక్క కడతాం. గతంలో మరి ఎన్టీ రామారావు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డిలు చరిత్రలో ఎందుకు నిలిచిపోయారు, ఇందిరాగాంధీ ఎందుకు నిలిచిపోయిందంటే, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తరతరాలుగా అంటే భారతదేశంలో సంక్షేమ రాజ్య స్థాపన జరిగేంత వరకు వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి వాళ్ళు అలాంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రభుత్వాన్ని దేని బట్టి అంచనా వేస్తామంటే, ఈ ఆదేశిక సూత్రాల అమలు కోసం వాళ్ళు పనిచేసిన తీరును బట్టే మనం అంచనా వేస్తాము. రైటా? నెక్స్ట్, అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అంటే వీటిని అమలు పరిచేటటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే వీటిని అమలు చేస్తాయి, అమలు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు తలుచుకోకుండా అంటే వాటిని అమలు చేయకపోతే అవి అలాగే పడి ఉంటాయి.
కాబట్టి వీటి అమలు బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి మనం అంటే ఆదేశిక సూత్రాల యొక్క స్వభావం, స్వాభావిక లక్షణాన్ని తెలిపేటటువంటి అంశాలు, స్వాభావిక లక్షణాన్ని తెలిపేటటువంటి అంశాలు. అంటే వీటికి సంబంధించి మనం ఇంతకుముందు ప్రాథమిక హక్కుల గురించి చెప్పాం, వాటికి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. ప్రాథమిక విధుల గురించి చెప్పుకున్నాం, వాటికి కొన్ని స్వాభావిక లక్షణాలే. ఎట్ ది సేమ్ టైం ఆదేశ సూత్రాల గురించి చెప్పాం, వీటికి కొన్ని స్వాభావిక లక్షణాలు ఉన్నవి. కాబట్టి వీటి స్వభావం ఎలాంటిది అనేది అర్థం చేసుకోవటానికి ఈ లక్షణాల గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీటి గురించి అవగాహన ఉండటంతో పాటు మీకు ఈ మూడింటిని కలగాపులగం చేసి కలిపేసి కన్ఫ్యూజన్ చేసి ప్రశ్నిస్తుంటాడు. అంటే ఈ కింద పేర్కొన్న అంశాలలో ఆదేశిక సూత్రాల స్వాభావిక లక్షణం కానిది, ప్రాథమిక విధుల స్వాభావిక లక్షణం కానిది, ప్రాథమిక హక్కుల స్వాభావిక లక్షణం కానిది, స్వాభావిక లక్షణం అయినది ఏది అని ఇలా ప్రశ్నిస్తుంటారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ ఉండాలంటే మూడింటిని కూడా కొంచెం చూడాలి, పర్ఫెక్ట్గా చూడాలి. చూసినప్పుడు మాత్రమే వాటిపైన మనకు కొంచెం అవగాహన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆదేశిక సూత్రాల యొక్క స్వాభావిక లక్షణాలు, ప్రాథమిక విధుల యొక్క స్వాభావిక లక్షణాలు కొంచెం ఒకే రకంగా ఉంటవే. అమలు బాధ్యత అంటే ఇవన్నీ కూడా అంటే కొంచెం ఒకే కోణం నుంచి ఉంటాయి. వాటికి న్యాయ సంరక్షణ ఉండదు, వీటికి న్యాయ సంరక్షణ ఉండదు. వాటిని అమలు పరచాలంటే చట్టాలు చేయాలి, వీటిని అమలు పరచాలంటే చట్టాలు చేయాలి. అవి నైతికత పైన ఆధారపడి ఉంటే వ్యక్తులపైన, ఇక్కడ ప్రభుత్వాల నైతికత పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని క్లారిటీగా దృష్టి అందించుకోవాలి. ఇవి ఆదేశిక సూత్రాల యొక్క స్వాభావిక లక్షణాలు. దీని తర్వాత మనం ఈ ఆదేశిక సూత్రాలని అమలు పరిచేటప్పుడు కొన్ని విమర్శలను కూడా ఇక్కడ మీకు కొంచెం ఆదేశ సూత్రాలు అనే వాటిపైన కొంత విమర్శనాపూర్వకమైన పరిశీలన కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎలా అంటే కె సంతానం ఈయన రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు. ఈయన యూనియన్ స్టేట్ రిలేషన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. అవినీతి నిరోధక కమిటీకి నాయకత్వం వహించిన ఇతను ఆదేశిక సూత్రాల గురించి చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమని? భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేనంత వరకు అసలు అవి పట్టించుకోదగినవి కావు అన్నాడు. ప్రాథమిక హక్కులకు ఏ విధంగానైతే న్యాయ సంరక్షణ ఉంటుందో ఆదేశిక సూత్రాలకు కూడా అలాంటి న్యాయ సంరక్షణ కల్పించనంత వరకు అసలు అవి పట్టించుకోదగినవే కావు అని చెప్పి ఆయన కామెంట్ చేయటం జరిగింది. అలాగే మరి వీటిపైన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి పరిశీలించేటప్పుడు సరైవర్ జెన్నింగ్స్ అనేటటువంటి ఆయన ఈయనేమంటాడంటే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఫేబియన్ సామ్యవాదంతో పోలుస్తారు. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఫేబియన్ సామ్యవాదంతో పోలుస్తారు. కానీ ఇవి రియల్గా చెప్పాలంటే సామ్యవాదాన్ని కోల్పోయిన ఫేబియన్ సూత్రాలని చెప్పి వర్ణించినాడు. అంటే సామ్యవాద నియమాలు అలాంటివి లేని ఒక ఫేబియన్ సూత్రాలు, ఒట్టి ఫేబియన్ సూత్రాలుగా వర్ణించడం జరిగింది. అలాగే టిటి కృష్ణమాచారి ఈయన భారత రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడు టిటి కృష్ణమాచారి. ఈయన ఏమంటాడంటే వైవిధ్యభరితమైన అంశాలతో కూడిన ఒక చెత్తబుట్ట లాంటివి అన్నాడు. ఇట్ ఏ వెరైటీ సెంటిమెంట్స్, ఇట్ ఈస్ ద డస్ట్బిన్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సెంటిమెంట్స్ అన్నాడు. అంటే వైవిధ్యభరితమైన అంశాలతో కూడిన ఓ చెత్తబుట్ట లాంటివని చెప్పి తీవ్రమైన విమర్శ చేయటం జరిగింది. అలాగే డిడి బసు భారత రాజ్యాంగం పైన తిరుగులేని గ్రంథం రాసినటువంటి వ్యక్తి డిడి బసు.
ఈయన డిడి బస్సు వివరించిన వివరణ ఏంటంటే ఆదేశిక సూత్రాల అమలు ఎలాంటిదయ్యా అంటే ప్రాథమిక విధులని పాటించటం ఏ విధంగానైతే పౌరుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందో ఆదేశిక సూత్రాలని అమలు పరచటం కూడా ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధిని కలిగి ఉంటేనేమో వాటిని సక్రమంగా అమలు చేస్తారు, ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి లేకపోతే వాటిని సరిగా అమలు చెయ్యరు అని చెప్పేటటువంటి అంశాన్ని పేర్కొన్నాడు. కాగా కేటీ షా ఈయనేమంటాడంటే బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి చెల్లించే చెక్కు లాంటిది అన్నాడు. నువ్వు ఎంతకో కొంతకు చెక్కు రాసిస్తావు, ఓ 10 లక్షలకు, 1 కోటి రూపాయలకు చెక్కు రాసిస్తావు. మరి నువ్వు చెక్కు రాసి ఇచ్చినప్పుడు నువ్వు ఏ బ్యాంకుకైతే చెక్కు రాస్తావో ఆ బ్యాంకులో ఆ టైంలో అంత డబ్బు లేకపోతే ఆ చెక్కుకి ఎలాంటి విలువ ఉండదు. ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి, 41 అధికరణలో రాశారు, ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి పని హక్కును కల్పించాలి. అంటే ప్రభుత్వాల దగ్గర ఆర్థిక స్తోమత లేకపోతే పని హక్కును కల్పించాల్సిన అవసరం లేదు, ఉంటే కల్పించు, లేకపోతే లేదు అని చెప్పినాం. అలాగే నసీరుద్దీన్ అనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు చాలా వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఏమన్నాడు ఆయన అని అంటే ఈ ఆదేశిక సూత్రాలు ఎలాంటివి అంటే డిసెంబర్ 31 నైట్, అంటే నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి ఎంతో గొప్పగా తీర్మానం చేసుకొని, నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి డిసెంబర్ 31 నైట్ ఒక్కొక్కరు రకరకాల ప్రమాణాలు చేస్తారు. నేను రేపటి నుంచి అలా ఉంటాను, ఇలా ఉంటాను, నేను మారిన మనిషిని, నేను అలా ఉండబోతున్నాను, ఈ నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం తీసుకున్నాను, నేను అలా ఉంటానని చెప్తాడు. మరుసటి రోజు ఉదయమే మళ్ళీ యథావిధిగా ఉండి ఆ ప్రమాణాలన్నీ మర్చిపోతారు. అలాంటివే ఆదేశిక సూత్రాలు అని చెప్పాడు. అంటే నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి ఎంతో గొప్పగా తీర్మానం చేసుకొని మరుసటి ఉదయమే మర్చిపోయేటటువంటి ప్రమాణాల వంటివి ఆదేశిక సూత్రాలు అని చెప్పి విమర్శించడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ ఎంఆర్ శ్రీనివాసన్ అనే ఈయన భారతదేశంలో ప్రముఖ పొలిటికల్ సోషియాలజిస్టు. ఈయన ఏమంటాడంటే ఆదేశిక సూత్రాలు అనేవి అసంబద్ధమైనవి, ఆచరణకు నోచుకోనివి, పైగా వీటి అమలు కోసం ప్రజలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి ఉంటుంది అన్నాడు. చాలా గొప్పగా చెప్పాడు. ఎందుకంటే వీటిని అమలు పరిచే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ఇక వాళ్ళ దయ, వాళ్ళు అమలు చేస్తేనే చేసినట్టు, లేకుంటే లేదు. సో అందువలన ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి అమలు ఏదైతే ఉందో ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి ఉంటవి. సో ఇలా ఆదేశిక సూత్రాల పైన అనేక మంది అనేక రకాలైనటువంటి తీవ్రమైన విమర్శలు చేశారు. అయినా కూడా వీటిని గొప్పగా కీర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్పగా కీర్తించిన వాళ్ళు ఎంసి చాగ్లా అంటాడు, ఆదేశిక సూత్రాలని భారతదేశంలో చిత్తశుద్ధితో అమలు చేస్తే, ఈ నిర్దేశక నియమాలని భారతదేశంలో చిత్తశుద్ధితో అమలు చేస్తే అనతి కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది, ఈ భూమి మీద వెలిసిన స్వర్గం అవుతుందని చెప్పినాడు. ఎవరు? ఎంసి చాగ్లా. కాగా భారత సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన హెచ్జే కనియా ఆయన ఇంకా గొప్పగా చెప్పాడు. ఏమని? భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు స్వల్పకాలిక లక్ష్యంతో రాసినవి కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి రాసినవి. భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క వివేకం అందులో దాగి ఉందని చెప్పాడు. అంటే వాటి ప్రాధాన్యతను గురించి ఆయన ఎంతో గొప్పగా వివరించడం జరిగింది. ఇవి ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంటే స్వాభావిక లక్షణాలు, వాటిని విమర్శనాపూర్వకంగా పరిశీలించినటువంటి తీరు. ఇక దీంట్లో మనం వీటి మధ్య ఉన్న సంబంధం, తేడాలు చెప్పి వీటిపైన ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్యన తేడాల గురించి కూడా కొంత వివరణ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే.